హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండనుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో డిసెంబర్ 18 రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. అల్పపీడన ప్రభావం అత్యధికంగా కోస్తా తీర ప్రాంతాల మీదే ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఎడతెరిపి లేకుండా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గత 2 తుఫాన్ల ప్రభావంతో కురిసిన వర్షాల కంటే మరొకసారి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు మరొకసారి నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగినప్పటికీ చలి తీవ్రత మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పగటి సమయంలో కూడా దాదాపుగా 10 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ